ఎప్పుడైనా ఆలోచించారా? మన చుట్టూ తిరిగే జంతువులకి, మన సొంత శరీరానికి, మనం రోజూ తినే ఆహారానికి మధ్య ఏదైనా సంబంధం ఉంటుందా అని? వినడానికి చిత్రంగా ఉన్నా వీటన్నిటి మధ్య ఒక అద్భుతమైన బంధం ఉంది. రండి, ఈరోజు మనం ఆ కనెక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణాన్ని మనం ఎక్కడినుంచి మొదలుపెడదాం? మనతో పాటే ఈ భూమిని పంచుకుంటున్న జంతువుల ప్రపంచం నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, జంతువుల గురించి మాట్లాడాలంటే వాటిని మనం చాలా రకాలుగా చూడొచ్చు. అందులో మొదటిది మనుషులతో వాటికున్న సంబంధం ఆధారంగా అనమాట. చూడండి, మన ఇళ్లల్లో మనతో పాటే పెరిగే కుక్కలు, పిల్లులు ఉంటాయి కదా, వాటిని మనం పెంపుడు జంతువులు అంటాం. దీనికి పూర్తిగా భిన్నంగా అడవుల్లో వాటికి నచ్చినట్టు స్వేచ్ఛగా బతికే జంతువులని వన్యప్రాణులు అంటాం. ఇదొక్కటే కాదు, జంతువులు ఎక్కడ నివసిస్తాయి అనేదాన్ని బట్టి కూడా మనం వాటిని విభజించవచ్చు. అంటే కొన్ని కేవలం నేలమీదే బతుకుతాయి, కొన్ని చాపల్లాగా నీటిలో మాత్రమే ఉంటాయి, ఇంకొన్ని కప్పల్లాంటివి నేలమీద, నీటిలో రెండిట్లోనూ జీవించగలవు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే జంతువులు ఏం తింటాయో దాన్ని బట్టి కూడా వాటిని రెండు గ్రూపులుగా చూడొచ్చు. ఇప్పుడు ఆవు, జింక లాంటివున్నాయనుకోండి, అవి గడ్డి ఆకులు తింటాయి కదా. అదే పులి, సింహం లాంటివైతే మాంసం తింటాయి. అయితే కొన్ని జంతువులు మాత్రం ఈ రెండు కేటగిరీల్లోకి రావు. ఎలుగుబంట్లు, కాకులు లాంటివి. అవి అటు మొక్కల్ని తింటాయి, ఇటు మాంసం కూడా తింటాయి. మరికొన్ని స్పెషల్ జంతువులున్నాయి, రాబందులు, నక్కలు లాంటివి. ఇవి చనిపోయిన జంతువుల్ని తింటూ మన పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. అందుకే వీటిని సరదాగా ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు అని పిలుస్తారు. భలే ఉంది కదా. సరే, జంతు ప్రపంచం గురించి కొంచెం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన ప్రయాణంలో రెండో భాగానికి వెళ్దాం. అదే మన అద్భుతమైన శరీరం. అసలు మన శరీరం ఎలా ఉంటుంది? ఏంటి దాని నిర్మాణం? సింపుల్గా చెప్పాలంటే మన శరీరాన్ని మూడు ముఖ్యమైన భాగాలుగా చూడొచ్చు. అవి తల, మొండం, ఇంకా చేతులు, కాళ్ళు. ఇప్పుడు తల గురించి మాట్లాడుకుంటే మన ముఖంలోనే ఎన్ని అద్భుతాలున్నాయో చూడండి. కళ్ళు ఈ అందమైన ప్రపంచాన్ని చూపిస్తాయి. ముక్కు రకరకాల వాసనల్ని పసుగుడుతుంది. చెవులు మన చుట్టూ ఉన్న శబ్దాలను వినిపిస్తాయి. నోరు ఆహారం తినడానికి, మాట్లాడ్డానికి రెండింటికీ హెల్ప్ చేస్తుంది. మరి ఈ భాగాలన్నింటినీ కప్పి కాపాడేదేంటి? అదే మన చర్మం. ఇది మన శరీరంలోకెల్లా అతి పెద్ద అవయవం. ఒక రక్షణ కవచంలో మనని కాపాడటమే కాదు, వేడి, చలి లాంటి స్పర్శల ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. అందరి శరీరాలు ఒకేలా ఉండవు. కొంతమందికి పుట్టుకతోగాని లేదా ఏదైనా ప్రమాదం వల్లగాని శరీర భాగాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వారిని మనం దివ్యాంగులు అని పిలుస్తాం. అందుకే వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ల పట్ల చాలా సున్నితంగా, దయగా ప్రవర్తించాలి. ఇది మనందరి బాధ్యత. ఓకే, మన శరీరం ఎంత అద్భుతమో చూశాం. మరి ఇంతటి అద్భుతమైన శరీరాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. దానికోసం కొన్ని మంచి అలవాట్లు పాటించాలి. అవేంటో చూద్దాం. ఆరోగ్యంగా ఉండాలంటే పెద్ద పెద్ద పనులేం చెయ్యక్కర్లేదు. కొన్ని సింపుల్ హ్యాబిట్స్ ఫాలో అయితే చాలు. రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవడం, రోజూ స్నానం చేయడం, తినడానికి ముందు తర్వాత చేతులు కడుక్కోవడం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం, ఇంకా రోజూ కాసేపు ఆడుకోవడం లేదా వ్యాయామం చేయడం. అంతే. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక భద్రత కూడా చాలా ముఖ్యం. అందులో భాగమే మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడా తెలుసుకోవడం. మంచి స్పర్శ అంటే అమ్మానాన్నల ఆప్యాయమైన కౌగిలిలాంటిది. మనకు భద్రంగా, ప్రేమగా అనిపిస్తుంది. కాని కొన్ని స్పర్శలు మనకు భయాన్ని, కోపాన్ని లేదా బాధను కలిగిస్తాయి. ఒక స్పర్శ మనకు ఇబ్బందిగా, భయంగా అనిపిస్తే అదే చెడు స్పర్శ. ముఖ్యంగా మన శరీరంలోని ప్రైవేట్ భాగాలను ఎవరైనా తాకితే అది ఖచ్చితంగా చెడు స్పర్శ కిందకే వస్తుంది. ఎప్పుడైనా అలా అనిపిస్తే అస్సలు భయపడకుండా వెంటనే మీకు నమ్మకమైన పెద్దవాళ్లకి చెప్పాలి. ఇది చాలా ముఖ్యం. సరే, ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మన శరీరం ఇన్ని పనులు చేయాలంటే బండికి పెట్రోల్లాగా మనక్కూడా ఒక ఇంధనం కావాలి కదా. అదే మనం తినే ఆహారం. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. అసలు మనం ఆహారం ఎందుకు తింటాం? చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తోంది కదా. కాని మన జీవితానికి మూలం ఈ ప్రశ్నకు సమాధానంలోనే ఉంది. 3 ముఖ్యమైన కారణాలు. 1 మనకు శక్తినివ్వటానికి. మనం చేసే ప్రతి పనికి, ఆడే ప్రతి ఆటకు శక్తే ఆధారం. 2 మన శరీరం పెరగడానికి. ఇంకా 3
సింపుల్గా మనం బ్రతకడానికి. ఆహారం లేనిదే మనం లేం. మరి మనకు ఈ ఆహారం ఎక్కడ్నుంచొస్తుంది? మెయిన్ సోర్స్ అయితే మొక్కలే. మనం తినే అన్నం, పప్పు, కూరగాయలు, పండ్లు అన్ని మొక్కల్నుంచే వస్తాయి. అలాగే జంతువుల్నుంచి కూడా పాలు, గుడ్లు, మాంసం లాంటివి తీసుకుంటాం. వీటితో పాటు పుట్టగొడుగుల్లాంటివి కూడా మన ఆహారంలో భాగమే. ఇంకో విషయం గమనించారా? మనం ఉండే ప్రదేశాన్ని బట్టి మన ఆహారపు అలవాట్లు కూడా మారుతుంటాయి. ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో చూస్తే వరి ఎక్కువగా పండుతుంది కాబట్టి మనం అన్నం ఎక్కువగా తింటాం. అదే ఉత్తర భారతదేశంలో అయితే గోధుమ పంట ఎక్కువ. అందుకే వాళ్ళు చపాతీలు, రోటీలు ఎక్కువగా తింటారు. ఇక మన వయసు పెరిగే కొద్దీ మన ఆహారం కూడా మారుతుంది. పసిపిల్లలు మెత్తని ఆహారం తింటారు. పెద్దవాళ్లమయ్యాక అన్ని రకాల ఆహారాలు తింటాం. మళ్ళీ వయసు పైబడ్డాక తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటాం. సో మన లైఫ్ స్టేజ్ని బట్టి ఫుడ్ నీడ్స్ కూడా చేంజ్ అవుతాయన్నమాట. సో చూశారు కదా, జంతువులు, మన శరీరం, మనం తినే తిండి, ఈ మూడు ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో. మన ప్రయాణం ఇక్కడితో ముగిసింది. కానీ ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం ఏం తింటున్నాం, ఎలాంటి అలవాట్లు పాటిస్తున్నాం, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఈ విషయాలన్నీ మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అని ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? ఆలోచించండి.